గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. నేను మీ గణేష్ సార్. ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా సింప్లిఫికేషన్లో ప్రీవియస్ ఇయర్లో ఇవ్వబడినటువంటి క్వశ్చన్స్. ఈ మోడల్ క్వశ్చన్స్ అనేవి అన్ని పోటీ పరీక్షలకు కూడా ఉపయోగంగా ఉంటాయి. అదేవిధంగా స్కూల్ స్టేజ్లో ఉన్న పిల్లలు కూడా ఈ ప్రాబ్లమ్స్ ఏ విధంగా ఫార్ములాని యూజ్ చేసి మనం చేయడం జరుగుతుందో, ఏ ట్రిక్స్ని యూజ్ చేసి చేయడం జరుగుతుందో, ఏ విధంగా ఫాలో అవుతున్నామో గమనించి ప్రతి ఒక్కరు కూడా ప్రస్తుతం ఉన్న పోటీ ప్రపంచాన్ని అధిగమించే విధంగా ప్రతి ఒక్కరు కూడా ఈ క్వశ్చన్స్ ఫాలో అవ్వండి. ఇప్పుడు ఈ క్వశ్చన్ చూసినట్టయితే మనకి ఎన్టీపీసీలో ఇవ్వబడినటువంటి క్వశ్చన్. ఈ క్వశ్చన్ అనేది ఇది ఏ క్యూబ్, ఇది బి క్యూబ్, ఇది సి క్యూబ్, ఇది -3abc. అది అవుతుందో లేదో ఒకసారి చెక్ చేయాలి. ఏం లేదు, ఒక ఫార్ములా ఉంటుంది. ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ సి క్యూబ్ -3abc ఈక్వల్ టు ఏ ప్లస్ బి ప్లస్ సి ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ -ab మైనస్ బీసీ మైనస్ సిఏ. ఈ రెండు కూడా మల్టిప్లై చేస్తే ఇది వస్తుంది. మరి అలాంటప్పుడు దీనిని ఈ సెకండ్ ఉంది కదా, ఇది ఇటువైపు వచ్చింది అనుకోండి. ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ సి క్యూబ్ -3abc హోల్ బై ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ -ab మైనస్ బీసీ మైనస్ సిఏ వచ్చింది అనుకోండి. ఏముంటుంది ఇప్పుడు? ఇటువైపు ఏ ప్లస్ బి ప్లస్ సి మాత్రమే ఉంటుంది. ఏ ప్లస్ బి ప్లస్ సి. చూడండి, ఈ ఫార్ములా రూపం ఇది మనకి ఈ ఫార్ములా రూపంలో ఉంటుంది. చెక్ చేసుకోవాలి. ఏ క్యూబ్ 15 క్యూబ్, బి క్యూబ్ 20 క్యూబ్, సి క్యూబ్ 25 క్యూబ్. ఈ 3 ఏబిసి ఈ మూడింటిని అంటే 15ని, ఈ 20ని, ఈ 25ని మల్టిప్లై చేసి ఒక 3తో మల్టిప్లై చేస్తే మనకి 22,500 రావడం జరుగుతుంది. ఆ తర్వాత 15 స్క్వేర్ 20 స్క్వేర్ 25 స్క్వేర్. ఓకే. మరి -ab 15 20 జా 300, 20 25 జా 500, 25 15 జా 375. ఇవన్నీ ఓకే అవ్వాలి. ఓకే అయిన తర్వాత అప్పుడు ఏ ప్లస్ బి ప్లస్ సి వాల్యూ అనేది మనము రెడీ చేయాలి. ఏ ప్లస్ బి ప్లస్ సి అంటే 15 ప్లస్ 20 ప్లస్ 25 దట్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? ఈ రెండు యాడ్ చేస్తే 40, 40కి 20 యాడ్ చేస్తే 60. అవర్ ఆన్సర్ ఈజ్ డి 60. ఓకే. ఈ విధంగా మనము ఇంత త్వరగా చేయాలి అంటే ఫార్ములాస్ పైన మనకి పట్టు ఉండాలి. సింప్లిఫికేషనే కదా, సింపుల్గా చేయొచ్చు అని అనుకుంటారు చాలామంది, కానీ అది తప్పు.